ఇప్పుడు అదే చేత్తో దేవాలయం కట్టించాల్సిన పొలం పత్రాల మీద వేలిముద్ర వేయించి మన ఇంటికి పిడుగులా వచ్చిన దాని చేతిలో పెట్టారు. ఎవరు ఎవరు చెప్పండి. అన్నయ్యని కారణ జన్ముళ్లా నెత్తిన పెట్టుకుని పూజించే జనమంతా దుర్మార్గుడిలా చూస్తున్నారు. అన్నయ్య అన్నదానికి కారణమెవరో చెప్పండి. జరిగిపోయిన దాని గురించి ప్రతిరోజు ఈ ఇంట్లో ఈ వాదులు ఎందుకు? ఇది గతం కాదు పిన్ని, మన కుటుంబ భవిష్యత్తు. తప్పు చేసిందెవరో తెలుసుకోవాలి కదా. నువ్వెందుకంత కంగారు పడుతున్నావు అత్తయ్య? ఆ పని చేసింది నువ్వు కాదు కదా. నేను కాదు, నాకేం తెలీదు. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నా దగ్గరకే వస్తుంది. తప్పించుకునే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. నాకైతే పార్వతి పిన్నే అని అనుమానంగా ఉంది. పార్వతి, నిజం చెప్పు, నువ్వేనా? పార్వతి, అడుగుతున్నారుగా, సమాధానం చెప్పు. కొన్ని ప్రశ్నలకి మౌనమే సమాధానం అండి. అంటే నీ మౌనం అర్థాంగీకారం అంటావా అత్తయ్య? ఆహా కాదు, ఏ పాపమో తెలియని నన్ను పట్టుకుని తప్పు చేశానంటుంటే నాకు మాటలు ఎక్కడి నుంచి వస్తాయి సేనయ్య? అందరూ మాకు తెలీదు అంటే ఇంకెవరు చేసినట్టు? ఏదో ఒకరోజు నిప్పులాంటి నిజం బయటపడక మానదు. ఆ రోజు జరిగే గొడవ కంటే ఈ రోజే నిజం ఒప్పుకొని ముందుకు రండి. అందరం బాగున్నాం, ఆనందంగా ఉన్నాం. పొలంలో శివలింగం చూసిన బావగారు మన పొలంలో పడిందని ఆనందంగా ఉంటే ఆ ఆనందాన్ని ఒక్క రోజులోనే నీరు గర్చేశారు. పైకి అందరూ మంచోళ్లా కనిపిస్తున్నా ఎవరి కడుపులో ఏం కుళ్ళుందో ఎవరికి తెలుసు? ఆ కుళ్ళు కుతంత్రాలు బయట పెట్టింది నీ కూతురే. ఏ తారతమ్యం లేకుండా సంతోషంగా సాగిపోతున్న పచ్చని సంసారంలో నిప్పులు నువ్వు పోసావు. నేనేం చేశానని నన్ను ఆడిపోసుకుంటున్నారు? మన కుటుంబంలో ఆస్తి కోసం, పెత్తనం కోసం చిన్న మామయ్యని ఇంటికి దూరం చేసావు కదా. అదే చెప్తుందమ్మమ్మా. మరి ఎన్నాళ్ళని బానిసలా బతుకుతుంది? ఒక అన్నకి తమ్ముడుగా పుడితే జీవితాంతం వాళ్ళ మోచేతి నీళ్లు తాగాల్సిందేనా? సమయం సందర్భం లేకుండా మాట్లాడకండి. ఇప్పుడు సమస్య పత్రాల గురించే. అవి తీసుకెళ్లి ఎవరు అనఘాదేవికిచ్చారో అది తెలియాలి. చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరా పత్రాల మీద నా వేలిముద్ర వేసుండొచ్చు, కానీ అది నా జీవితం మీద మచ్చపడేలా చేసింది. అది నన్ను జీవితాంతం వెంటాడుతుంది. ఎవరి తప్పు చేశారో ముందుకొచ్చి చెప్పకపోతే నా ప్రమేయం లేకుండా నాతో వేలిముద్ర వేయించిన ఈ చేతిని నేను నరికేసుకుంటాను.